నేను చిన్న పురుగుని, లేక నాకు విలువ లేదు, నేను చిన్న కులంలో పుట్టాను, నాకు అవకాశం లేదు, పెద్ద కులం కాదు అని ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు. భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ప్రతివాడికి భగవంతుడిని తెలుసుకునే అవకాశము, అధికారము రెండు ఇవ్వబడినాయి. దీన్ని తెలుసుకోకుండా మానవుడు గనక ప్రయత్నం చేసి ఎల్లప్పుడూ ఆ పురుగు రూపంలోనే ఉండిపోదామని అనుకునేటట్లయితే వాడు పురుగుగా ఉండి పురుగుగానే చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు తప్ప భ్రమరంగా మారే అవకాశం రాదు. అది మామూలు వాళ్ళ సంగతి. కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ సుకృతం వలన ఒక భ్రమరం లాంటి గురువు ద్వారా భ్రమరం ఏం చేస్తుంది, దాన్ని పెట్టి ఈ నాదం చేస్తుంది ఆ మట్టి దీని మీద వెళ్ళి రోజు గుయ్ అని, అంటే నీలో ఉన్న ఓంకారం. అది అర్థమైందా? అది కొట్టేటప్పటికి ఆ ఓంకారం విని 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 అది రూపాంతరం చెంది భ్రమణంగా మారిపోతుంది. సో నిన్ను గురువు ఏం చేస్తున్నాడు, ఓంకారం చేయించి నిన్ను దానిలోకి మార్చడానికి, పరమాత్మ స్వరూపం ఓంకారం కాబట్టి, అంతా ఉన్నది ఓంకారంలోనే కాబట్టి నిన్న ఓంకారంలో లయం చేసి నిన్ను ఓంకార స్వరూపుడుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది గురువు చేస్తున్న పని.